ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? దేవుని వాగ్దానాలు వింటూ దైవ సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటూ ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తూ వస్తూ ఉన్నారా? మంచిది. మీరు మీ కుటుంబమునకును శుభము సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈ మంచి ఉదయకాల సమయంలో కృపావాగ్దానం వింటున్న మీరు ఆ కళ్ళ నీళ్ళు తుడుచుకుని కనికరించే దేవుని వైపు చూడండి. సమూయేలు రాసిన 2వ పుస్తకం 7వ అధ్యాయం 11వ వచనం ఇలా చెప్తున్నాడు: నీ శత్రువుల మీద నీకు విజయమిచ్చి నీకు నెమ్మదిని కలగజేయుచున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానమును కలగజేసేదను. 2 విషయాలు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. చాలా రోజులు అపజయాలు అవమానాలు మీ కుటుంబాలు ఎదురుస్తున్నారు. కోర్టు సమస్యలు ఎన్నిసార్లు నీ మీదకి శిక్ష వచ్చింది, ఎన్నిసార్లు పై కోర్టుకి అప్పీల్ చేస్తున్నారు. ఈ నెల ఈ దినం వాగ్దానం నమ్మి మీరు మంచి మనస్సుతో మంచి సమయం అని ప్రార్థనకు రండి. దీవెన గ్రౌండ్ గంగవరం నెలలో మొదటి బుధవారం ప్రార్థనలు మీరు ఏకీభించండి. అవమానాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి, కోర్టు సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి, పోలీస్ స్టేషన్ చుట్టూ మీరు తిరుగుతున్నారు, మీ భార్యాభర్తల మధ్యన సరైన సమాధానం లేదు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉందండి, లేదని చెప్పడానికి లేదు. మీ సమస్యలు పరిష్కరించబడాలి అంటే ప్రభు పాదాలు తప్ప మరొక ప్లేస్ లేదు. ఆయన అంటున్నాడు, మీకు నేను సమాధానం కలగజేస్తాను, మీకు నేను నెమ్మదినిస్తాను. నా యొద్దకు వచ్చిన వారు నేను ఎంతమంది తోసివేయను. 2, మీ బిడ్డలకి ఇంకా సంతానం లేక చింతతో ఉన్నారా? అమ్మా, మీ కోడలకి ఇంకా సంతానం కలగలేదని ఎవరన్నా అడిగితే కలతగా ఉందా? మీ అమ్మాయికి పిల్లలు పుట్టలేదా, పెళ్ళై 3 సంవత్సరాలు అయిందని అడుగుతున్నారా? బాధపడుతున్నావా? లేదు. ఈరోజు నువ్వు నమ్మటానికి ఇష్టపడు. నీకు జయమునిచ్చి నీకు సంతానమును కలగజేస్తాను. దేవుని వాగ్దానాలని నమ్మాలండి. కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ సమస్యలు, మీకు రావాల్సిన బాకీల విషయంలో మీరు అడుగుతుండే ఇబ్బందులు, ఇవన్నీ పరిష్కారం కావాలంటే వారంలో ఒక్కరోజు ప్రత్యేక ఉపవాసం ప్రార్థనలో గడపండి. మీరు వెళ్తున్న దేవుని మందిరం దగ్గరైతే వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళకపోతే గంగవరం దీవెన మందిరం లేదా చిన్నమంద సత్యవార్త సహవాసాలు ఉన్నాయి, రండి. మీరు ఎక్కడికి ఏ చర్చికి ఎక్కడికైనా వెళ్తున్నారు అక్కడికి వెళ్ళండి. వారితో కలిసి ప్రార్థనలో గడపండి. వారంలో ఒక్కరోజు మీ కుటుంబంలో కోర్టు సమస్య కానీ, పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ, సరిహద్దు తగాదాల సమస్యలు కానీ ఏ ఉన్నా నా ప్రభు విడిపించగలను సమర్థుడు. ఉపవాసముల ద్వారా సమస్తమును జయం పొందగలను. దావీదు 7 మార్లు స్తుతిస్తున్నాడు, 3 మార్లు ప్రార్థన చేస్తాడు. రోజు 10 సార్లు దేవుని సన్నిధిలో తన జీవితాన్ని గడుపుతున్నాడు. మీరు కూడా గడపండి. ఘనుడైన దేవుడు ఘనమైన కార్యాలు మీ జీవితంలో చేసి మిమ్మల్ని గొప్పవారినిగా చేస్తాడు. 2వ మాట, మీకు సంతానమును కలగజేస్తాడు. హన్నా సంతానం లేక ఎలిజబెత్ సిగ్గుతో షారాయి దేవుని సన్నిధిలో క్షమించండి. ఇక్కడ షారమ్మ ఇబ్బందులో, ఎలిజబెత్ ఇబ్బందులో, ఇచ్చాది భక్తులు భక్తిపరులు కూడా ఇబ్బందులో ఉన్న దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టలేదు. వారందరికీ సంతాన ప్రాప్తి. ఎలాంటి వారు? షారమ్మ తల్లి గారికి ఇస్సాకు, పునరా ఆ ఎలిజబెత్ అమ్మగారికి యోహాను, మరియమ్మ తల్లి గారికి యేసు ప్రభు, హన్నా గారికి సమూయేలు, శ్రేష్టమైన బిడ్డలు ఇచ్చాడు. ఎంత ఘనత! ఈ బిడ్డలను చూసి ఎలాంటి వారగును అని ఎందుకన్నారు? నీకు కూడా అలాంటి మంచి బిడ్డలను ఇస్తున్నాడు. ఆశపడుతున్నావా? జరుగుద్దా అని ఆలోచిస్తున్నావా? మనస్ఫూర్తిగా నమ్మండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. వారంలో ఆ కార్యం సఫలమయ్యే వరకు నెల కాదు, సంవత్సరం కాదు, ఇంకొంచెం రోజులు ఎక్కువైనా తక్కువైనా దేవుడు తగిన కాలం మీద గొప్ప కార్యం చేయటకి ప్రార్థన
బలిపీఠము ప్రార్థన, బలిపీఠము ప్రార్థన. ఏదో ఒక 7 వారాలు 3 వారాలు కట్టుకథలు వద్దు. కనికరించే దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపండి. మీ ప్రార్థన పాపము కాకుండా పరిశుద్ధతలో చేస్తే పవిత్రుడైన దేవుడు తన చెయ్యి చాపి 1 నీకు విజయం ఇస్తాడు, 2 నీకు సంతాన ప్రాప్తినిస్తాడు. నీ కుటుంబాల్లో పునర్దైవ వైభవాన్ని కలిగించి ఒక బలమైన సాక్షులుగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. వాగ్దాన పుత్రుడు అనే పేరుతో నీ బిడ్డలు పిలువబడతారు. అట్టి కృప నీకు, నీ పిల్లలకి, నీకు జయమిచ్చి నడిపిస్తున్న దేవుని సన్నిధిలో అనుగ్రహించును. చిన్నమంద 31వ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి 4, 5, 6, 7 దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి. పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు, హోసనా మినిస్ట్రీస్ కర్నూలు. పాస్టర్ జపన్యా శాస్త్రి గారు, వైజాగ్. పాస్టర్ జాన్ బాబు గారు, చెన్నై. పాస్టర్ సురేష్ బాబు గారు, లివింగ్ క్రైస్ట్ చర్చ్, దుబాయ్. చిన్నమంద క్వైర్ వారిచే అభిషేక ఆరాధన, ఉచిత భోజన వసతులు కలవు. ఈ దీవెన పండుగలలో పాల్గొని దేవుని దీవెనలు పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు. చిన్నమంద సత్య సువార్త దీవెన గ్రౌండ్ కె గంగవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.